విశాఖ వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మంగళగిరిలోని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. ఎంవివి పీక్ ప్రాజెక్టులోని 24 అంతస్తుల భవన నిర్మాణాలకు మంగళగిరిలోని డైరెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో అభ్యంతరాలు ఉండడంతో ఫైల్ను తిప్పి పంపారు. దీంతో మంగళగిరి కార్యాలయంకు వచ్చిన ఎంవివి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు. అయితే ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పైన ఇప్పటి వరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విశాఖపట్నం మాజీ ఎంపీ మరో వివాదంలో చిక్కున్నారు. విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఒక రాష్ట్ర స్థాయి అధికారిని బెదిరించినటువంటి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ కంట్రీకి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారిని బెదిరించిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో జీవీఎంసీ కార్యాలయం బంగ్లాకి కోతవేడు దూరం ఉన్నటువంటి ఎంవివి పీక్ ప్రాజెక్టులో 24 అంతస్తుల భవన నిర్మాణాలకి అనుమతి కోసం మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంబంధించిన అధికారికి ఆయన దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులో కొన్ని అబ్జెక్షన్స్ చెప్పి దాన్ని తిరస్కరించిన నేపథ్యంలోనే ఎంవివి సత్యనారాయణ ఇదే కార్యాలయానికి వచ్చి స్థానిక అధికారి విద్యుత్లత మీద డైరెక్టర్ విద్యుత్లత మీద ఆర్జే విద్యుత్లత మీద వీరంగం సృష్టించినట్టు తెలుస్తుంది. వారం రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. ముఖ్యంగా ఇదే కార్యాలయానికి తన సొంత వాహనంలో వచ్చి లోపలికి వెళ్ళి వీరంగం సృష్టించారు. తనకు ఎందుకు అనుమతులు ఇవ్వరు, 24 అంతస్తుల భవనానికి ఎందుకు అనుమతులు ఇవ్వరు అంటే ఆయన ప్రశ్నించారు. జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకి పూర్తి స్థాయిలో ఎక్కడి నుంచి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంటే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే 24 ఎంవివి పీక్ ప్రాజెక్టులో ఉన్నటువంటి 24 అంతస్తుల భవన నిర్మాణానికి ఇక్కడి నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో కొన్ని అబ్జెక్షన్స్ పెట్టి తిరస్కరించిన నేపథ్యంలోనే తనకు సంబంధించినటువంటి దరఖాస్తుని తిరస్కరిస్తారా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. కారు ఇక్కడ ఆపి లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. నేరుగా డైరెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్ళి ఆమె మీద దురుసుగా కూడా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. లంచాలు తీసుకుంటూ నా ఫైల్ని ఎందుకు మూవ్ చేయట్లేదంటూ ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్జే విద్యుత్లత డైరెక్టర్ ఉన్నటువంటి ఆర్జే విద్యుత్లత కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా నడిచినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇదే కార్యాలయానికి గత వారం ఎంవివి సత్యనారాయణ ఇక్కడికి వచ్చి నేరుగా కార్యాలయానికి డైరెక్టర్ ఉన్నటువంటి విద్యుత్లత కార్యాలయానికి వెళ్ళి ఆమె మీద దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. అయితే ఇంత జరిగిన తర్వాత అంటే వారం రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. ఈ వారం రోజుల పాటు విద్యుత్లత కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎవరికి ఉన్నత అధికారికి సమాచారం ఇవ్వకపోగా ఇది పెద్ద గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. అసలు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందనే విషయం కూడా దీనిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. చూడవచ్చు, ఒకసారి మనకి కనబడుతుంది ఆర్జే విద్యుత్లత అని బోర్డు కూడా మనకు కనబడుతుంది. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఉన్నారు. ఆమె కార్యాలయానికి ఎంవివి సత్యనారాయణ వెళ్ళి వీరంగం సృష్టించినటువంటి సిచ్యువేషన్. గతంలో కూడా ఎంవివి సత్యనారాయణ మీద అనేక విమర్శలను ఎంపీగా ఉన్న సమయంలోనూ ఎంపీ అయిపోయిన తర్వాత కూడా కిడ్నాప్ వ్యవహారం కూడా అప్పట్లో కలకలం రేపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తన రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి తన నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో తిరస్కరించారని ఒకే కారణంతో ఇక్కడికి నేరుగా వచ్చి ఒక మాజీ ఎంపీ అని మరిచిపోయి ఒక మహిళా ఎంప్లాయీ మీద విద్యుత్లత మీద ఈ విధంగా రెచ్చిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా అక్కడ కనబడుతున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని బయటికి ఇవ్వడానికి ఇక్కడ సిబ్బంది మాత్రం అధికారులు ఎవరు ముందుకు రావట్లేదు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి వ్యవహారానికి సంబంధించి ఏం జరిగిందని వివరణ అడిగే ప్రయత్నం బిగ్ టీవీ చేసింది. కానీ ఆర్జే విద్యుత్లత తనకి మీటింగ్ ఉందంటూ ఆమె మాట్లాడడానికి నిరాకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆమె మాట్లాడితే అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆయన ఆ విధంగా దురుసుగా ప్రవర్తించారనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆమె మాట్లాడడానికైతే నిరాకరిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎంవివి సత్యనారాయణ మాజీ ఎంపీగా ఉన్నట్టు ఎంవివి సత్యనారాయణ ఇక్కడికి వచ్చారు. వారం రోజుల ముందు వచ్చిన తర్వాత తన పీక్ ప్రాజెక్ట్ సంబంధించి ఎంవివి పీక్ ప్రాజెక్టులో ఉన్నటువంటి 24 అంతస్తుల బహుళ నిర్మాణ సంస్థకు సంబంధించిన విషయంలో అనుమతులు తిరస్కరించడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు ఆరోపణలు చేసి ఘాటుగా కూడా మాట్లాడి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఈ వ్యవహారాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు, ముఖ్యంగా అటు ప్రిన్సిపల్ సెక్రటరీకో లేకపోతే కమిషనర్ ఎందుకు చెప్పలేదు, ఎందుకు గోప్యంగా ఉంచారు అంశం మీద తీవ్ర చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం బయట ఈ విషయం ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారం బయట పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేసిన వ్యవహారం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా